హాయ్ అండి, ఎలా ఉన్నారు? యోగా అభ్యాసకుడు అలెక్సీ స్టారో పోయిటో చెప్పారు. మొదటి పాడే గిన్నెలు తూర్పు దేశాల నుండి మాకు వచ్చాయి. అక్కడ అనేక శతాబ్దాలుగా అవి వివిధ వేడుకలు మరియు ఆచారాల్లో ఉపయోగించబడ్డాయి. బౌల్స్ యొక్క ప్రధాన ఆసక్తి ధ్వని సహాయంతో బలమైన శక్తి క్షేత్రాలను సృష్టించడం. ఇది చుట్టుప్రక్కల స్థలాన్ని సానుకూల శక్తితో సంతృప్తి పరుస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం శతాబ్దాలుగా మరియు వైబ్రేషన్లు కలిగి ఉంటుంది. మరియు మానవ శరీరం దీనికి మినహాయింపు కాదు. వివిధ వాతావరణాల్లో ధ్వని వేగం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, గాలిలో ఇది 330 మీటర్స్ పర్ సెకండ్, నీటిలో 1500 మీటర్స్ పర్ సెకండ్. మేము 70% నీరు మరియు అద్భుతమైన ధ్వని వాహకాలు మరియు మన శరీరం సెల్యులార్ స్థాయిలో వైబ్రేషన్లకు ప్రతిస్పందిస్తుంది. ఏదేమైనా మానవ శరీరంలోని కణజాలాలు వేరువేరు సాంద్రతలను కలిగి ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులు, ఎముకలు మరియు చర్మంలోని వైబ్రేషన్లు వేరువేరు వేగంతో వ్యాప్తి చెందుతాయి. టిబెటన్ బౌల్స్ ప్రకంపనలను సృష్టిస్తాయి. అవి అవయవాలు మరియు కణజాలాలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉద్రిక్త నుండి ఉపశమనం మరియు స్వయ నియంత్రణ విధానాలను ప్రేరేపిస్తాయి. సౌండ్ థెరపీ సమయంలో వేవ్ శరీరంలోని అన్ని భాగాలలోకి చొచ్చుకుపోతుంది మరియు ఎముక మధ్యను కూడా ప్రభావితం చేస్తుంది. శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి, మనస్సును ప్రశాంతపరచడానికి మరియు అంతర్గత సామరస్యాన్ని సాధించడానికి సహాయం చేయబడింది. సానుకూల శక్తి యొక్క శక్తివంతమైన ప్రవాహాన్ని సృష్టించడం. ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తిపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కప్పులతో మసాజ్ చేసినప్పుడు అదే సూత్రం పనిచేస్తుంది. మేము బిగింపును నొక్కి బహిర్గతం చేస్తాము. అలాంటి ప్రదేశంలో గిన్నె వేరే విధంగా వైబ్రేట్ అవుతుంది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయో లేదో కానీ సంగీతానికి కరగని మనసు అంటూ ఉండదు. కొందరికి శ్రావ్యమైన సంగీతం అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి హోరెత్తించే ఫోక్ సాంగ్స్ అంటే మక్కువ. ఇంకొందరికి భావాలను తట్టి లేపే సంగీతాన్ని ఇష్టపడతారు. సంగీతంలో వివిధ రకాలు ఉన్నప్పటికీ సంగీతం యొక్క లక్ష్యం మాత్రం మనసును ఆహ్లాదపరచడమే. సౌండ్ బాత్ అనేది సంగీతంతో చేసే చికిత్స. ఈ చికిత్సలో వివిధ రకాల సంగీతాలను ఉపయోగించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తారు. సౌండ్ బాత్లు ధ్యానం చేయడానికి అద్భుతమైన మార్గం. వివిధ పౌన పుణ్యాల వద్ద పునరావృతమయ్యి నోట్స్ ఉపయోగించి ఆలోచనల నుండి దృష్టిని దూరం చేయడంలో సౌండ్ బాత్ సహాయపడుతుంది. సౌండ్ బాత్కు ఘనమైన చరిత్ర ఉంది. 40 ఏళ్ల నాటి నుండి సౌండ్ బాత్ అనేక కాన్సెప్ట్ ఉంది. జీర్ణక్రియను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గ్రీకులు వేణువులు ఆధారాలు ఉన్నాయి. టిబెటన్లు ధ్యాన ప్రయోజనాల కోసం 2000 సంవత్సరాలకు పైగానే సింగింగ్ బౌల్స్ వాడుతున్నారు. ఆస్ట్రేలియన్ ఆదిమ తెగల జబ్బు పడిన వారిని నయం చేసేందుకు వాడుతున్నారు. సౌండ్ బాత్ సమయంలో ఉపయోగించే నిర్దిష్ట సాధనాల ద్వారా సృష్టించబడిన శబ్దాలు మెదడు తరంగాలను సంక్రియం చేస్తుంది. సౌలభ్యం, ఉపశమనం యొక్క భావాన్ని ప్రోత్సహిస్తాయి. కొద్దిగా భిన్నమైన పౌనఃపున్యాల వద్ద 2 టోన్లు కలిపి ప్లే చేసినప్పుడు అది ఆందోళన స్థాయిలు, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అధ్యయనాల్లో తేలింది. సౌండ్ బాత్ లో సింగింగ్ బౌల్స్ ఉపయోగించి కొన్ని శారీరక, మానసిక ప్రభావాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా మానవ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటుకు స్థాయిలు, హృదయ స్పందన రేటు, శ్వాసకోశ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సౌండ్ హీలింగ్ మనసును, మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సౌండ్ బాత్ శరీరానికి, మనసుకు విశ్రాంతి కల్పిస్తుంది, మంచి నిద్రను అందిస్తుంది. సౌండ్ బాత్ యొక్క మరో ప్రయోజనం దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడటం.
మనసును శరీరాన్ని కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. సౌండ్ బాత్లో చురుకైన శ్వాసక్రియ వినడం ఉంటుంది కాబట్టి సామూహిక స్వస్థత ప్రకంపనలు రిలాక్స్గా చేస్తాయి, తద్వారా ఏకాగ్రతతో ఉంటారు. గిన్నెల సహాయంతో మరి గది నుండి పాత ధ్వనిని స్థానభ్రంశం చేయవచ్చు మరియు దానితో హానికరమైన శక్తులు కొత్తదనాన్ని సృష్టించి దాని ప్రభావాన్ని కాపాడతాయి. బౌల్స్ మాత్రమే ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయని చెప్పాలి. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ను నాకు వాట్సాప్ చేయండి. నెంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.